ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు రిలీజ్ అయిన సినిమాలో ఈగల్ అనే సినిమా వచ్చింది. సో దానికి సంబంధించి రివ్యూ చెప్పడానికి మన కింగ్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్. నమస్తే సత్యనా. నమస్కారం సార్. ఇంక ముందుగా మీకు ఒక ప్రశ్న. ఈగల్ అనే సినిమా ఇంగ్లీష్ పదం, ఈ సినిమా తెలుగు సినిమా. వాట్ ఈస్ దిస్ కాంట్రవర్సీ ఇన్ దిస్ థింగ్? ఈగల్ అంతే. అక్కడ మీరు సినిమా చూస్తే సినిమాలో కూడా ఈగల్ అని చెప్పేసి తెలుగులో వేల టైటిల్ ఇంగ్లీష్ లోనే వేశారు. సో మనం ప్రిపేర్ చేశారు కదా సబ్జెక్ట్ తెలుగు సినిమా. గదలకొండ ఈగల్ ఏదో అన్నారు, ఇది ప్రిపేర్ చేశారు. ఓకే, ఫస్ట్ నుంచే మీరు ఒక హాలీవుడ్ సినిమా చేయబోతారు, ఇంగ్లీష్ సినిమా కాలేదండి ఫస్ట్ నుంచి. అది మీ తప్పదు, నా తప్పది. ఎట్లా ఇంత సినిమా చూసుకుంటే కూడా ఎక్కువ కూడా యూరోప్ లోనే తీశారు అంతా. యూరోప్ ఇది ఐరోపియన్ ఫిల్మ్ అని కూడా మనం అమీర్పేట సరిగా చూడండి అనుకోవచ్చు. నేను అమీర్పేట సరిగా కొత్త ప్రపంచాన్ని చూపించారు కదా. ఇప్పుడు దానికి వస్తాం మీ దగ్గరికి. సినిమా ఫస్ట్ హౌ ఇట్ ఈస్. ఐఎమ్ టాకింగ్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకే, అవునా? అయితే నేను కూడా ట్రై చేయమంటావు? అయితే నేను ఫస్ట్ ఐ వెంట్ టు యూరోప్ అండ్ దెన్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏదో సంథింగ్ అట్లాంటిది ఏదో ఎవరు ఏదో అనుకుంటే అది తెలుగు ప్రాంతం అది. ఓకే, చూసి సినిమా ఎట్లా ఉంది అసలు? ఫస్ట్ అందులో ఈగలు అంటే ఏంది అనుకున్నాం? అనుకోలేదు కదా మనకి. ఈగలు అంటే ఈగలే అంటే తెలుగు వచ్చేటప్పటికి ఏమంటాం, గద్దన్ లేదంటే డ్యాగా. సో ఇలా దానికి అనుకుంటారు. అంటే అలాంటి వాడు ఈగలు అంటే అది ఎంత పైన ఎత్తున్నా కూడా దాని కింద ప్రే కూడా కంటితో చూసి కొన్ని మైళ్ళ దూరం వరకు కూడా, మైళ్ళు నాట్ మీటర్స్, అది చూస్తుంది. మైళ్ళ దూరం అంటే కిలోమీటర్స్, కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కూడా చూడగలిగినటువంటి సునిశ్చితమైనటువంటి కళ్ళు కలదనమాట అది ఈగల్ అనేది. సో అదే అందుకని అలాంటి వాడు రవితేజ అని మనం అర్థం చేసుకోవాలి. సో అతను ఒక మిషన్ మీద ఎక్కడో ఐరోపాలో ఉండేవాడు. అంటే ఎవరైతే అతనికి ఒక పని అప్పచెప్పారంటే ఆ పనిని చేసేవాడు అనమాట. అంటే ఒక ప్రైవేటు కాంట్రాక్టులు తీసుకునేవాడు, కిల్లర్ లాంటివాడు. సో మామూలుగా ఫస్ట్ తను కూడా ఒక ఇల్లీగల్ పనులే చేస్తాడు. అంటే ఎవరికైతే అక్రమ ఆయుధాలు కావాలో సో వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. వాళ్ళకి అక్రమ ఆయుధాలు ఇస్తాడు, అట్లా అంటాడు. ఒక ఏరియాకి వచ్చి, ఒక ప్రాంతానికి వచ్చి పత్తి వ్యాపారం చేస్తాడు. చేనేత కార్మికుల కోసం. ఏం వ్యాపారం? పత్తి వ్యాపారం. అంటే ఒక మనం సినిమా అంతా మీరు చూస్తే గన్లు, బుల్లెట్ల వర్షం, అందులో పత్తి వ్యాపారం చేసే హీరో. సో అట్లా ఒక సరదాగా మనం చెప్పుకోవచ్చు అట్లా. సో ఎందుకు పత్తి వ్యాపారం చేశాడు, ఎందుకు చేనేత కార్మికుల కోసం అంతా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు, ఒక ఏరియాని, ఒక ప్రాంతాన్ని ఎందుకు అట్లా కాపాడుతూ వచ్చాడు, తను ఉండే ప్రాంతాన్ని మళ్ళీ ఏం కష్టం వచ్చింది కాపాడుతున్నాడు ఆయన. అది ఏదో మరి మీరు చూడాలి, సినిమా చూడాలి. అది ఎందుకు ఇక్కడికి వచ్చాడు అనేదే కదా పాయింట్. సో అందులో ఒక హీరోయిన్ ఉంటుంది, రచన అనే ఒక అమ్మాయి ఉంటుంది. బాగుందా? రచించిందా బాగా? రచన అంటే కావ్య థాపర్ అని ఈ మధ్య బాగా గ్లామర్. కావ్య థాపర్ అమ్మాయి పేరు కావ్య థాపర్. అచ్చా. అమ్మాయి అట్లా ఒక ఆమె కోసం ఎందుకు ఇక్కడికి వచ్చాడు అంటే నాకు మామూలుగా చాలా మందికి అర్థం కాలేదు. బాగుంది కదా, హౌ కాదు, హూ ఈజ్ షీ అనాలా? నేను కరెక్ట్, నాకు ఇంగ్లీష్ కరెక్ట్. గ్లామరస్. ఓకే, గ్లామర్ కొద్ది అమ్మాయి ఫస్ట్ సినిమా ఇది 3-4 సినిమాలు చేసింది, ఇంకా చేస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంది. ఈ మధ్య ఏదో సినిమా కూడా వచ్చింది అమ్మాయిది చేసిన సినిమా. సో ఆ అమ్మాయికి సో మనం డివైడ్ అయ్యాం కదా. ఆయన ఇక్కడ హెల్ప్ చేయడానికి వస్తాడు. ఇక్కడ ఎందుకు వస్తాడు ఇండియా? అసలు ఇదంతా కూడా ఏంటంటే ఇది ఒక స్క్రీన్ ప్లే అంటారు. ఈ సినిమా అంతా కూడా స్క్రీన్ ప్లే బేస్డ్. డైరెక్టర్ వచ్చి కార్తీక్ ఘట్టమనేని, అతను బేసికల్గా సినిమాటోగ్రాఫర్. కార్తీక్ ఘట్టమనేని అంటే కృష్ణ ఘట్టమనేని ఘట్టమనేని ఫ్యామిలీ. ఆయనకి వీళ్ళకి సంబంధం ఏందో మనకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ఏం లేదనుకుంటా. ఇంటి పేరు వరకు అంతే. ఆయన ఇంతకుముందు కెమెరామెన్ గా పనిచేస్తాడు, ఫస్ట్ టైం డైరెక్టర్. కెమెరామెన్ గా చాలా టాలెంటెడ్ పర్సన్ ఏమన్నా. సో ఇతను ఏంటంటే కొత్తగా ఒక యంగ్స్టర్ కదా, ఒక కొత్త స్క్రీన్ ప్లే తోటి ఈ సినిమాని ట్రై చేశాడు. సో అసలు నేను అన్నాను హీరోయిన్ అన్నాను కదా, ఫస్ట్ మనకు హీరోయిన్గా పరిచయం మీద ఆమె కాదు, ఇంకొక ఆమె జర్నలిస్ట్. ఇంకో హీరోయిన్ నళిని అని చెప్పి ఒక అమ్మాయి. ఎవరు? నళిని. క్యారెక్టర్ పేరు నళిని. ఆ క్యారెక్టర్ చేసింది ఎవరు? అనుపమ పరమేశ్వరం.
ఓహో సో మనకు తెలిసిన మలయాళీ అమ్మాయి తెలుసు కదా, అనే సినిమాతో త్రివిక్రమ్ పరిచయం చేశాడు. సూపర్ సూపర్ బాగుంది. ఆ అమ్మాయి ఈ కథ అంతా కూడా ఆమె ద్వారా మనకు తెలుస్తుంది ఈగల కథ అంతా ఏంటి. అంటే ఈగల అనే అతని కోసం ఆ అమ్మాయి సెర్చింగ్ చేస్తే, అంటే నేను చెప్పాను కదా పత్తి వ్యాపారం అని చెప్పేసి, ఆ పత్తి వ్యాపారానికి సంబంధించిన ఒక ఆర్టికల్ని ఆమె ఒక ఢిల్లీ నుంచి అలా వాళ్ళ పేపర్లో దాని పేరుంది డైలీ ఏదో పెట్టారా పేపర్ ఏదో పేపర్ అట్లా పేపర్లో డైలీ క్రానికల్ ఆ టైప్లో ఏదో పెట్టారు. చేస్తుంది. అందులో ఎక్కడో లాస్ట్లో ఒక చిన్న ముక్క వేస్తే అక్కడి నుంచి పైనుంచి కేంద్రమే కదిలిస్తుంది. ఏమేస్తే మొక్కేస్తే ఆ పత్తి వ్యాపారం గురించి. పత్తి వ్యాపారం ఈయన చేస్తున్నాడని చెప్పి ఫలానా చేస్తున్నాడని చెప్పి అసలు ఏమైపోయాడు ఏంది ఆ పత్తి వ్యాపారం చేశాను ఏమైపోయాడు సంవత్సరం నుంచి అదృశ్యం అయిపోయాడు అని చేస్తే మొత్తం అసలు ఏంది అని చెప్పేసి దిగుతుంది. ఎందుకు దిగుతుంది? మొత్తం సిబిఐ వాళ్ళు వీళ్ళంతా ఎవరెవరో అచ్చా ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇవన్నీ కూడా దిగిపోతాయి. సో ఇది అంతా దాదాపు నాకేం అర్థమవుతలేదు, మామూలుగా అర్థమవుతుంది సినిమా జనాలకు అదే ఇది ఏది ఇదంతా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మీరు చెప్తుంటారు. ఈ ఫస్ట్ హాఫ్ అంతా మీరు చూస్తే హీరో ఎలివేషన్స్, హీరో పరిచయమే ప్రతిసారి. ఫస్ట్ మొత్తం హాఫ్ అంతా హీరో గురించి చెప్పాల్సి రావటం, ఆ హీరోని పరిచయం చేయటం, హీరో బిల్డప్ సీన్తోనే ఫస్ట్ హాఫ్ మొత్తం సరిపోయింది. అంటే నేను ఏ సినిమాలో కూడా హీరోని ఇన్నిసార్లు పరిచయం చేయటం, హీరో గురించి ఎంతగా బిల్డప్, హీరో ప్రస్తావన వచ్చినప్పుడల్లా హీరోని బిల్డప్ చేస్తూ పక్క క్యారెక్టర్ ఆయన లేపుతూ ఆయన అంటే ఏందో తెలుసా, ఈయనంటే ఏందో తెలుసా అని చెప్పేసి ఫస్ట్ హాఫ్ మంత్ ఇంతే. అప్పుడే పతాపేరం చేస్తుంటాడు. నేనైతే ఇంతవరకు నేను చూసిన సినిమాల్లో ఏ భాషలో అయినా సరే ఇన్ని పరిచయ సన్నివేశాలు అంటే హీరోని బిల్డప్ సీన్స్ ఇన్ని నేను ఎప్పుడు చూడలే. ఫస్ట్ ఆ రేంజ్లో రవితేజ చేసినటువంటి సహదేవ వర్మ క్యారెక్టర్ పేరు. సో ఆయనే ఈగల్ అనమాట. సో ఈయన ఏంది అని చెప్పేసి ఆ పరిచయ సీన్లు ఉన్నాయో ఎప్పుడు పరిచయం ఆగిపోద్ది, అసలు విషయం వస్తుందా అని చెప్పేసి నేను చాలా మందితో పాటు మిగతా ఆడియన్స్తో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది కానీ ఇంకా పరిచయాలే చేస్తా ఉన్నారు. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. అంటే మీరు పోడుతున్నారా తిరుగుతున్నారా? ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్ అన్నారు, బాగా చూపిస్తున్నారు అన్నారు, ఎంతసేపు ఆయన పరిచయ కార్యక్రమం ఉందన్నారు. అవును, ఇంతగా బాగుందా చూడడానికి, చూడబుల్గా ఉందా? అసలు ఏంటి అసలు పని ఎప్పుడు మొదలవుతుందని నేను ఫస్ట్ హాఫ్ అంతా చూశానండి. అది ఫస్ట్ హాఫ్ అంతా ఆయన బిల్డప్ సీన్లో సరిపోయింది, ఆయన ఇంట్రడక్షన్ సీన్లో సరిపోయింది. సినిమా మొత్తం అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్ సీన్, హీరో ఇంట్రడక్షన్ సీన్ ఉండటం అనేది తెలుగు సినిమా చరిత్రలో కానీ వేరే ఏ భాషలో అయినా సరే ఇదే వెరీ ఫస్ట్ ఫిల్మ్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. అంటే ప్రశాంత్ నీల్ సినిమా చేశాడు, ఈయన ఫస్ట్ హాఫ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం చేసేసాడు. అచ్చా ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్ ఎట్లా? దాంతో కొంత గజిబిజి ఏంది ఇది ఎప్పుడు ఇంట్రడక్షన్ అయిపోద్ది ఏంటి అసలు కథ ఎప్పుడు మొదలవుతుందా అని చెప్పేసి. సో మొత్తానికి సెకండ్ హాఫ్లో కథ మొదలైంది. ఎట్లా ఉంది సెకండ్ హాఫ్ కథ మీకు? సెకండ్ హాఫ్లో కొంచెం బెటర్ అనుకోండి. చివరికి వచ్చేటప్పటికి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మనకు ఒక క్లారిటీ మొత్తానికి వచ్చింది. ఏంటి పత్యాపురం కూడా ఇంకా ఏదో బిజినెస్ చేస్తుంటాడు, గన్లు ఆపేసాడు. ఒక బిజినెస్ కాదు, అక్కడ ఒక ఏరియా ఎమ్మెల్యే ఉంటాడు కదా, వీడు ఎన్ని పనులు చేస్తాడు అబ్బా అంటాడు. అంటే ఒకవైపు పత్తి వ్యాపారం అంటాడు, ఇంకోవైపు ఆయుధాలు అంటాడు, ఒకవైపు ఏమో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీలు దిగిపోతాయి ఆయన కోసం, ఇంకోవైపు నక్సలైట్లు టెర్రరిస్టులు టెర్రరిస్టులు కలిసి ఈయన కోసం. అసలు నక్సలైట్లు టెర్రరిస్టులు మామూలుగా వాళ్ళది వేరు రూటు వీళ్ళది వేరు. అయితే కాదు టెర్రరిస్టులు ఇంకా ఇంకేమైంది నక్సలైట్లు ఇద్దరు కలిసి ఈగిల్ మీద జాయింట్ ఆపరేషన్. సో ఈగిల్ దగ్గర ట్విస్ట్ భలే ట్విస్ట్ ఇద్దరు కలవడం. సో ఆ రకం కలిసి ఈయన పైగా గవర్నమెంట్ వాళ్ళు కూడా, ఒకవైపు గవర్నమెంట్ వాళ్ళు ఇంతమంది ఆ సీన్లు ఇంతమంది ఆ పత్యాపారం చేసుకునే అతన్ని కాల్చడం కోసం అరెస్ట్ చేయడం, ఆయన పట్టుకోవడానికి, ఆయన దగ్గర ఉన్న దాన్ని వీళ్ళు స్వాధీనం చేసేసుకోవడానికి అంతా దిగిపోతారు మొత్తం అంతా కూడా. మరి ఇంతకు సాధిస్తారు అది? ఒక పక్క టెర్రరిస్టులు కనపడతా ఉంటే వీళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుందా? ఇంటెలిజెన్స్ అంటే అదే వాళ్ళ ఆపరేషన్ ఉంటుంది కదా, వాళ్ళ కేంద్ర బలగాలు కేంద్ర బలగాలు. సో వాళ్ళు కూడా వచ్చి ఏంది టెర్రరిస్టులు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు కూడా చోద్యం చూస్తూ ఉంటారు. ఇది కూడా ఫస్ట్ టైం నేను చూడటం ఇట్లా ఇండియన్ స్క్రీన్ మీద. సో మామూలుగా అయితే టెర్రరిస్టులు కనపడితే వీళ్ళు ముందు వాళ్ళని కాల్స్తారు. అంటే టెర్రరిస్టుల కంటే కూడా ఈగలు ముఖ్యం అనమాట వాళ్ళకి. కలిసి రావడం నక్సలైట్లా మీరు అన్నది అన్నలో సూపర్. అయితే అది ఒకటి.
ఈ టెర్రరిస్టులే ఆ, వస్తారా ఈగలు పట్టుకోవడానికి? అదే ఈగలు పట్టుకోవడానికి సెంట్రల్ ఫోర్స్ వస్తుందా? వస్తున్నా. ఈ సెంట్రల్ ఫోర్స్ ముందే టెర్రరిస్టులు ఆ ఈగల దగ్గరికి వెళ్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ ఉంటారు, ముందు వాళ్ళ నెలని చూద్దామని. ముందు సో మామూలుగా అయితే టెర్రరిస్టులను చూసారంటే వీళ్ళు కాల్చేయరు కదా టెర్రరిస్టులని, అలా ఉండదు. అంటే ఈ టెర్రరిస్టుల కంటే వాళ్ళ ఈగలు ముఖ్యం. డైరెక్ట్ పేరు ఘట్టమనేని ఇది అన్నారు. కార్తీక్ ఘట్టం నేను ఓ, ఓ, సూపర్ ఉమ్, అతని డైరెక్షన్ అది అదిరిపోయింది. అది అసలు ఫస్ట్ టైం మనం ఇలాంటి సీన్లు మనం ఓ మన ఇండియన్ స్క్రీన్ మీద చూసాం. అచ్చా. సో ఓవరాల్గా సినిమా టెర్రరిస్టులను కూడా వీళ్ళు సెంట్రల్ ఫోర్స్ వాళ్ళే ఏం చేస్తారా ఈగలు వీళ్ళు చూద్దామని చెప్పేసి అన్నట్టుగా వీళ్ళు వాచ్ చేస్తూ ఉండటం అనేది ఇది ఫస్ట్ టైం. అచ్చా. అంటే సినిమా ఓవరాల్గా ఎట్లా అనిపిస్తుంది? ఓవరాల్ సినిమా కొంచెం ఫస్ట్ హాఫ్ చూసేటప్పటికి అదే నేను ముందే ఫస్ట్ హాఫ్ వదిలేసాను, మీరు చెప్పింది అర్థమైపోయింది నాకు. సెకండ్ హాఫ్ ఎట్లా అనిపిస్తుంది? కొంచెం ఫస్ట్ హాఫ్ చూసేసి కొంచెం ఏమన్నా మనకి అమృతాంజనం జండు బాంబు లాంటివి ఏమన్నా ఏమండి కొంచెం అవసరం అవుతాయి అని చెప్పేసి ఖాయంగా అనిపించింది. తర్వాత సరే ఇది తీసి జేబులో తీసేసి రాసుకుందాం అనుకున్నప్పుడు కొంచెం పర్వాలే. అచ్చా, మీకు అవసరం కలిపలేదు. ఓకే. సినిమా అంతలోకి కొంచెం సినిమాకి కాస్త గ్లామర్ తీసుకొచ్చే విధంగా హీరోయిన్ ఎంట్రీ. అంటే ఫస్ట్ హాఫ్ లో మనకి అసలు హీరోయిన్ కనిపించదు. అంటే హీరోయిన్ ఉండేది హీరోయిన్ అంటే ఇంతకు ముందు ఒక పిల్ల ఏదో అన్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. అసలు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఫస్ట్ చెప్పాను కదా, ఒకరు జర్నలిస్టు, హీరోయిన్ అంటే ఆమెకి హీరో ఏమి ఉండడు, కథను నడిపించే ఒక క్యారెక్టర్. మనకి కథ ఆమె ద్వారా ఆమెకు ఒక క్యారెక్టర్ కలుస్తూ ఉంటుంది, ఆ క్యారెక్టర్ మనకు కథ చెప్తూ ఉంటుంది, ఆమె ఎవరి క్యారెక్టర్. సో వాళ్ళు ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళు మరి ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా హీరోకి, అట్లా ప్రతి వాళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ ఆ హీరో ఆయన ఎటువంటి వాడో అని చెప్పేసి బిల్డప్లు ఇస్తూ, సో ఈ రేంజ్లో ఆమె ఎంతమందిని కలిస్తే అంతమంది ఇంట్రడక్షన్ ఇస్తూ వస్తారు. సో ఇది ఫస్ట్ హాఫ్ అంతా. సో ఆమె మనం అంటే పేరు చెప్తున్నాను, నేను ఒక క్యారెక్టర్ కథని మనకు పరిచయం చేసే క్యారెక్టర్ కాబట్టి ఆమెను హీరోయిన్ అంటున్నాం అంతే. అంతేగాని ఆమెకి హీరో ఏమి ఉండడు. ఆమె అతను కలవాలని, ఈగల్ని కలవాలని, కలిసిందా లేదా అనేది మనం చివరిలో డ్యూటీలో ఉందనుకోండి అంతే. కానీ హీరో పక్కన హీరోయిన్ వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్ లో వస్తుంది ఆమె. నిందా మనం మాట్లాడుకున్న రొమాంటిక్ సాంగ్స్ లాంటివి ఉండవు, అలాంటివి కూడా పెట్టారు. ఫస్ట్ ఆమెకు కూడా కనిపించకుండా ఆమెని కాపాడుతూ వస్తాడు ఫస్ట్. ఎవరు? మన హీరో. పత్తి వ్యాపారం చేశాడు. పత్తి వ్యాపారం చేశాడు. అంటే అప్పుడు పత్తి వ్యాపారం కాదు, అప్పుడు గన్స్. అప్పుడంతా గన్స్ తోటే మొత్తం ఆయన వ్యాపారం అంతా, ఆయన బిజినెస్ అంతా. అంటే పత్తి వ్యాపారం పైకి కనిపిస్తుంది, బోర్డు పెడతారు అట్లా, అంతే. లోపల చేసేదంతా గన్స్. అది వేరే, అది వేరే. ఇప్పుడు క్లారిటీ. ప్రపంచానికి పత్తి వ్యాపారం, లోపల వెనకంతా ఉండేదంతా వేరే డెన్ ఉంటుంది. అది మా పెద్ద మామూలు డెన్ కాదు, అంత పెద్ద డెన్ కూడా మనం చూడలే ఇప్పుడు దాకా. సో హీరోయిన్ తో ఫస్ట్, తర్వాత మరి హీరోయిన్ ఏమైంది, హీరోయిన్ కోసం ఇక్కడికి వచ్చి పత్తి వ్యాపారం చేస్తున్నాడు మనకు చెప్తారు. కానీ హీరోయిన్కి పత్తి వ్యాపారానికి లింక్ ఏందో మనకి ఎక్కడ చెప్పినట్టు లేదు. అంటే మరి నేనేమన్నా ఆ టైంకి ఏదైనా డైలాగ్లో చెప్పించారా లేకపోతే ఏంటో తెలియదు, కానీ బట్ నాకైతే లింక్ మరి ఎందుకు హీరోయిన్కి పత్తి వ్యాపారానికి లింక్ ఏంటనేది నాకు తెలియలేదు. ప్రేమించుకున్నారు అంటే ఒకటొకటి చూసినా, అంటే ఇక్కడికి ఎందుకు వచ్చి ఆమె ఉండేది కూడా అక్కడే యూరోప్లోనే కదా. సో ఇక్కడికి వచ్చి ఆయన కోసం ఎందుకు చేస్తారని చెప్పారు. కానీ బట్ కొన్ని పర్ఫార్మెన్స్లు అయితే బాగానే ఉన్నాయి. అదే అనుపమ పరమేశ్వరరావు జర్నలిస్టు, హీరోయిన్ కావ్య థాపర్. ఆమె కొద్దిసేపు ఆ గ్లామర్ కోసం అమ్మాయి. ఓకే. ఇంకా అవసరాల శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన రా డిపార్ట్మెంట్ తెలుసు కదా. ఏం డిపార్ట్మెంట్? రా డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ అన్నాక అనిపించింది. ఓకే. సో అది సెంట్రల్ ఫోర్స్ కదా, అది ఇంటెలిజెన్స్ కదా, అది ఒక డిటెక్టివ్, ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక నిఘా సంస్థ. దాని ఆఫీసరు. మధుబాల ఉందండి. మధుబాల అంటే రోజా మధుబాల. అప్పుడు మణిరత్నంలో ఆమె వచ్చింది, ఆమె ఈ సినిమాలో ఉంది. ఓహో, ఎట్లా ఆమె ఈగలు పట్టుకోవాలని చెప్పేసి ఆపరేషన్ కి ఆమె లీడరు. ఎట్లా ఆరోగ్యంగా బాగుంది ఆమె? బాగా ఇప్పటికీ కూడా ఆమె అట్లాగే ఉంది. అట్లా మర్చిపోయి అజయ్ ఘోష్ ఉన్నాడు. ఎవరు? అజయ్ ఘోష్ అంటే గుండు అతను. కానీ ఇందులో గుండు కాదు, ఇందులో విగ్గు పెట్టారు, విగ్గు పెట్టి జుట్టు. ఇందులో ఎమ్మెల్యే సోమేశ్వర్ రెడ్డి. కామెడీ ఉంటదేమో.
బాగుంటుందా? అటు కామెడీ ఇటు అంటే ఈగల్ అనే పేరు, కొండ అనే పేరు ఎత్తడంతో వణికిపోయే క్యారెక్టర్. అచ్చా. సో ఏంది ఆ కొండ, అదే ఈగలు ఉండే ప్లేసు. ఓకే. సో ఈ కొండకి సినిమాకి చాలా అసలు రేట్ ఉంది. మెయిన్ ఈయన వ్యాపారం చేస్తాడు అక్కడ ఏమైనా ఉంటే అక్కడ గుండగల దొంగల. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కథని అంటే మనం ఏదో అట్లా సరదా కోసం 10 మాటలు చెప్పినా అర్థం కాలేదు, మీరు ఒక మాట చెప్తే నాకేం అర్థం అవుతుంది? ఒక్క మాటలో నేను చెప్తా కథ. ఇండియాలో ప్రతి ఇంటికి ఒక గన్ను వచ్చేస్తే పరిస్థితి ఏంటి అని ముందే ఊహించేసుకొని డైరెక్టర్ రాసుకున్న కథ ఇది. అంటే భయపడిపోయి, అంటే గన్ కల్చర్ పెరిగిపోతుంది, రేపు ప్రతి ఇంట్లో కూడా ఒక గన్ వచ్చేస్తే ఏంటి పరిస్థితి, మనుషుల కంటే గన్స్ ఎక్కువైపోతాయి. 850 కోట్లు ప్రపంచ జనాభా ఉంటే అంతకు మించి ఆయుధాలు ఉన్నాయి. అంటే 850 కోట్లు అంటే మనిషికి ఒక గన్ ఉందంట. అమెరికాలో మనుషుల కంటే గన్స్ ఎక్కువ అంట. అదే పరిస్థితి మనకి ఇండియాకి వస్తే ఏంది పరిస్థితి అని అతను ఒక ఆందోళన చెంది అలా ఉండకూడదు అని కంకణం కట్టుకున్నటువంటి హీరో. అంతే ఈగలు. ఇది ఒక్క లైన్లో చెప్పాలంటే అంటే ఇంటింటికో గన్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, అలా రాకూడదు. ఇప్పుడు ఇట్లాగే సేమ్ ఒక్కొక్క లైన్లో మిగతా నేను అడిగితే ఒక్కొక్క లైన్ చెప్పండి, బోర్ కొట్టించకుండా. ఎందుకంటే మీరు స్టోరీ ఎంత చెప్పి నాకు ఏమీ అర్థం కాలేదు. అదే మరి అట్లాగే ఉంది, మరి ఏం చేస్తాం మరి. పాటలు ఎలా ఉన్నాయి? పాటలు ఎక్కువ ఉన్నట్లేం లేవే, ఏదో ఒక డ్యూట్ ఒకటి ఉంది. అచ్చా. తర్వాత ఏదో మాంటేజ్ సాంగ్ లాగా ఏదో వస్తుంది అంతే. కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే ఉంది. అదే మ్యూజిక్ ఎవరో కూడా గుర్తులేదేనండి నాకు. ఓకే, ఎవరు మంచి బాగుంది మొత్తానికి, ఎవరు చేశారో బాగుంది, వెరీ గుడ్. ఇంకా కామెడీ లాంటిది ఏమన్నా ఉండే? శ్రీనివాసరెడ్డి వచ్చేసి మనకి అనుచరుడు. ఎవరికి? ఎమ్మెల్యేకి సోమేశ్వర రెడ్డికి, అంటే అజయ్ ఘోష్. సో అజయ్ ఘోష్ శ్రీనివాసరెడ్డి కాంబినేషన్ సీన్స్ కొంచెం మనకి కాస్త వినోదాన్ని పంచుతాయి. అయితే డాన్సులు గీన్సులు అవన్నీ సూపరా, అదిరిపోయా? రవి డాన్సులు ఏముండే ఇక్కడ అసలు లేవు, పాటలు లేవు అన్న, హీరోయిన్ ఉందన్న లేదు, అయినా డాన్సులు లేవు. అవునా? చిన్న ఏవో అవి అసలు మొత్తానికి ఫైట్ అంతా గన్లు అండి, సినిమా అంతా బుల్లెట్ల వర్షం ఏంటంటే. ఫస్ట్ హాఫ్ పత్తి చేనేత కార్మికులు, కానీ మంచి విషయం అది. అంటే మన చేనేత కార్మికులు చూపించడం, ఆ చేనేత పనులు చూపించడం, అది పట్టు చూపించడం, అది మంచిగా అనిపించింది నాకు. కానీ దానికి గన్నులకి లింక్ పెట్టడం మంచిదే. ఇంకో మీరు చెప్పిన పాయింట్, గన్లు మొత్తం అంతా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందితే ఎంత కష్టం వస్తుందో అదొకటి బాగుంది పాయింట్. ఇది ఎక్స్పోర్ట్ చేసేటువంటి పత్తి, అది చాలా నాణ్యమైన పత్తి. సో అంతవరకు నాకు నచ్చిందండి అది. ఓకే, ఆ పాయింట్ ఒకటి, ఈ పాయింట్ ఒకటి బాగుంది, అది నాకు బాగా నచ్చింది. సినిమా ఓవర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాడు ఆయన, ఎవరు? కార్తీక్ ఘటంలేనండి. కార్తీక్ ఎలా చేశారు ఆయన? ఎట్లుంది కదా ఆయన? అదే ఫస్ట్ హాఫ్ అంతా ఇలా చేసేసి ఈ స్క్రీన్ ప్లే జాంతారు. ఇలా స్క్రీన్ ప్లే అనేది ఇలా ఉంటే మనకి కష్టం అండి. మనకి స్ట్రైట్గా ఉండాలా, అన్నీ ఎక్కడికక్కడ ఏంది కథ ఎప్పుడు వస్తుంది, కథ ఎప్పుడు మొదలవుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే అట్లా అన్ని ఎలివేషన్ సీన్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటే అట్లా. హీరో అంటే ఒకసారి చెప్పాలా, అంతే అయిపోవాలా, లేదా ఇంకో రెండోసారి. అంతే 10 సార్లు ఎలివేషన్ సీన్స్ బిల్డప్ సీన్లు వస్తే ఎట్లా అండి? అది కొంచెం కరెక్ట్. ప్రశాంత్ నీళ్ళు బిల్డప్ సీన్లు ఎలా ఉంటాయి తెలుసా? డైరెక్ట్ సీన్తో చెప్తాడు, డైలాగ్స్తో కాదు. ఇంకా డైలాగ్ అవసరంలే, అసలు వస్తేనే అట్లా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సీన్తోనే ఎలివేషన్ మొత్తం అంత పార్క్ డైలాగ్స్ తోటి బిల్డప్ ఇస్తుంది ప్రతి క్యారెక్టర్. అది అసలు ఏం చెప్పదలుచుకున్నాడు డైరెక్టర్ ఏంటి అని అది చివరిలో అర్థమవుతుంది. ఓ ఇంటింటికి ఒక గన్ వస్తే చివరిలో అర్థం అవుద్దా? ఇంకా మళ్ళీ కొనసాగిస్తుంది. నేను చెప్పాను కదా, నేను అదే ఇంటింటికి ఒక గన్ను కాదు అంటే దీన్ని సెకండ్ పార్ట్ గా తీసే ఉద్దేశం లాంటిది. అయ్యా కరెక్ట్గా మళ్ళీ కరెక్ట్ క్వశ్చన్ వేసారుగా. ఈ మధ్య చూస్తుంటే అయిన దానికి కాని దానికి సీక్వెల్ అంటున్నారండి. సేమ్ ఇందులో కూడా పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా అంతా బుల్లెట్ల వర్షమా, మళ్ళీ సెకండ్ పార్ట్ ఉందంటే దానికి యుద్ధకాండ అంట. అది మీరు ఫస్ట్ పార్ట్ ఈగల్ యుద్ధకాండ, మీకే అర్థం కాలేదు, మీరు చెప్పింది నాకు అర్థమైతలేదు, ఆడియన్స్కి అర్థమైతలేదు. మళ్ళీ దీనికి సెకండ్ పార్ట్ వల్ల దానికి మళ్ళీ అసలు యుద్ధకాండ అసలు మొదలవుద్దంట అప్పుడు సీక్వెల్లో. మరి ఈ సినిమాలో చేసిందంత ఏందో నాకు అర్థం కాలేదు. సినిమా మొత్తం బుల్లెట్లే కదా, అయినా కానీ మళ్ళీ యుద్ధకాండ అంటే ఇంకా అది ఎంత బీభత్సంగా ఉంటుందో ఇంకా మనం ఆలోచించుకోవాలి. చివరిలో యుద్ధకాండ అని వేసిన తర్వాత కూడా నిర్ణయం, నియంత, నివారణ అని వేశాడు. అంటే ఒక నియంత లాంటోడు అనమాట. అంటే మంచోడు నియంత అయితే సమాజానికి మేలు జరుగుతుందని చెప్పాలనుకున్నాడు.
అతను తీసుకున్న నిర్ణయం ఎలా ఇలా దాన్ని ఇలాంటి సమాజాన్ని మేలు చేయటం కోసం ఇలా అక్రమ వ్యాపార ఆయుధాలతోటి నాశనం చేయాలనుకునే వాళ్ళని ఇతను చేసే విధ్వంసం. సో ఇప్పుడు మీరు ఇక్కడ విధ్వంసం మంచి కోసం. అచ్చా ఇతను ఒక ప్రకృతి విపత్తు. ఈ ఎలివేషన్స్ అతను ఒక విధ్వంసం, అచ్చా అతను ఒక ప్రకృతి విపత్తు ఓకే. అని ఒక్కో క్యారెక్టర్ అతని గురించి చెప్తా ఉంటాయి. ఇప్పటిదాకా మీరు చెప్పింది నాకు ఆడియన్స్కి అర్థమైంది, నాకు అర్థమైంది. నాకేందంటే మీరన్నా ఈ సెకండ్ పార్ట్ ఉండకపోవచ్చు, ఈ ఫస్ట్ హాఫ్తోనే అంటే ఇక మీరు అనేది బాక్స్ ఆఫీసు దాన్ని బట్టి మరి సెకండ్ పార్ట్ ఉంటుంది. వద్దులే లేకపోతే అసలు ముందే ఎందుకు వేసుకుంటారు? ఇది ఒక పాయింట్ గురించి మాట్లాడాలి మీరు. అంటే మామూలుగా మనకి హీరోలకి ఎవరికైనా సరే డైరెక్టర్లు మామూలుగా మంచి కథ బాగా చెప్తారండి. సో అంటే సెకండ్ పార్ట్ చేసుకుంటారు. నిర్ణయం నియంత నివారణ అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పిన మామూలుగా ఈ సినిమాని కాదు, జనరల్ సినిమా హిట్ అయితే సెకండ్ పార్ట్ తీస్తే బాగుంటుంది. కానీ ఆ ముందే వేసుకొని అది సినిమా ఫాస్ట్ నమ్మకం అండి. మా సినిమా మీద మాకు నమ్మకం లేకపోతే ఎట్లా? ముందు మేము నమ్మాలి కదా మా సినిమాని. అందుకని మేము ఆ నమ్మకంతో సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పేసి మేము ముందే వేసేస్తాం మేము చివరిలో. సో వెరీ గుడ్. మీరు చెప్పింది నాకు అర్థం కాకపోయినా, ఆడియన్స్కి అర్థం కాకపోయినా, మరి అర్థమైనట్టుగానే అనిపించి సెకండ్ పార్ట్ కూడా తీయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి మాకు అర్థమయ్యి, ఆడియన్స్ కూడా అర్థమైంది, మరి మీకు కూడా అర్థమైంది. సో ఇంకే ఏం చెప్పాలి నాకేం అర్థమైంది. అదే కొంచెం ఇదంతా కాదు, ఎవరు ఎట్లా చేశారు ఏంటి ఎట్లా చెప్పండి. పాత్ర పోషణ 10 సంవత్సరాల క్రితం మంచిగా యంగ్గా ఉంటాడు రవితేజ. 10 సంవత్సరాల తర్వాత కథ మళ్ళీ నడుస్తుంది కదా, అప్పుడు కొంచెం తెల్లంటికలు వచ్చేసి కొంచెం అట్లా కనిపిస్తాడు. పాత్రలో జీవించాడు. 10 ఏళ్ల క్రితం క్యారెక్టర్ యంగ్గా ఉన్నప్పుడు జుట్టు తక్కువగా ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత క్యారెక్టర్లో జుట్టు పెంచేసుకొని ఉంటాడు, కొంచెం దాని ఉంటాడు. సో ఆయన తెలుసుగా రవితేజ ఫుల్ ఎనర్జెటిక్. సో ఆయన బాగా చేశాడు ఆయన క్యారెక్టర్ వరకు. ఇంకా అమ్మాయి అనుపమ పరమేశ్వరం ఆమె మంచి పర్ఫార్మర్ చేసింది. కావ్య ధాపర్ గ్లామరు. సోమేశ్వరెడ్డి అజయ్ ఘోష్ టాప్ క్లాస్ పర్ఫార్మర్, అదరు కొట్టేసిండు. శ్రీనివాసరెడ్డి బాగా నవ్వించిండు. అందరు బాగానే చేశారు. అవసరాల శ్రీనివాస్ సీరియస్ గా యాక్ట్ చేశాడు. మధుబాల ఆమె చాలా ఆమె చూస్తే చాలా స్క్రీన్ దాన్ని బట్టి అందరు బాగానే చేశారు, అందరూ చేశారు. మరి ఇప్పుడు ఆడియన్స్ తప్ప డైరెక్టర్ అండి, కార్తీక్ ఘట్టం. నేను కార్తీక్ ఘట్టమనేని గారు నమస్కారం. మీ సినిమా గురించి వివరించారు, చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. మా రివ్యూ కింగ్ యజ్ఞమూర్తి గారు చెప్పారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ మూవీ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం.